అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎన్నికల కురుక్షేత్రానికి ఇక మిగిలింది 10 రోజులే. అభ్యర్థులంతా కూడా గల్లీలో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. మనతో మాట్లాడడానికి ఆళ్లగడ్డ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి భూమా అఖిలప్రియ ఉన్నారు. మేడం చెప్పండి, మీ ప్రచారం ఎలా కొనసాగుతుంది? ప్రచారం బాగా జరుగుతుందండి. ఒకటి ప్రజల్లో ఈరోజు కేవలము స్పందన అనేది కాదు, ఈరోజు ప్రజల్లో తిరుగుబాటుతనం కనపడుతుంది. తప్పకుండా వేసేది ఓటు తెలుగుదేశం పార్టీకే. ఈ 5 సంవత్సరాలు వైసీపీకి ఓటు వేసి మేము నష్టపోయినాము అని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా ఒక తిరుగుబాటుతనం ఉంది. ముఖ్యంగా నష్టపోవడం దానికన్నా ఎక్కువ ఈరోజు వాళ్ళని బెదిరించే కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు ఊరుకున్న ఎవరు పెద్ద పట్టించుకునే వాళ్ళు కాదు, కానీ ఈరోజు మీరు వాళ్ళని వచ్చినప్పుడు కలిసిన వాళ్ళతో మాట్లాడినా, వాళ్ళతో సమస్యలు చెప్పుకున్న తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కూడా మీరు సమస్యలు చెప్పుకుంటా కూడా మేము మీ పెన్షన్ తీసేస్తాము, మీకు వచ్చే పథకాలు తీసేస్తామని బెదిరించడంతో ఆ బెదిరింపు అనేది 5 సంవత్సరాలు ఎక్కువైపోయి అది కాస్త తిరుగుబాటుతనంగా తయారైంది. సో ఈరోజు ప్రజలందరిలో కూడా ఓటు వేసి చంద్రబాబు నాయుడు గెలిపించుకోవాలనే ఒక కసి ఈరోజు వచ్చిందంటే దానికి మేము చేసిన పోరాటం ఒక లెక్క అయితే, ఈరోజు వీళ్ళు చేసే అరాచకాలు ఇంకొక స్థాయికి రీచ్ అయింది. కాబట్టి ఈరోజు ఆ తిరుగుబాటుతనం ప్రజల్లోకి వచ్చింది. గల్లీలో ప్రతి ఇంటి దగ్గరికి మీరు వెళ్తున్నారు, అక్కడ వాళ్ళు చెప్పేటువంటి ప్రధానమైన సమస్యలు ఏంటి? ప్రజల సమస్యలు పాపం ఏం చెప్పుకుంటారండి. తాగడానికి నీళ్ళు లేవు, ఉండడానికి స్థలాలు లేవు, లేకపోతే పెన్షన్ లేదు, ఇల్లు స్థలాలు లేవు, ఇవరు చెప్పుకుంటారు. ఈరోజు ఆ చిన్న సమస్యలు కూడా తీర్చలేని వ్యక్తులు ఈరోజు 5 సంవత్సరాలు నిద్రపోయినారు. మేము గతంలో 2 సంవత్సరాలు మాత్రమే అధికారంలో ఉన్నాం. ఈ 2 సంవత్సరాలు మేము ఎంతైతే చేయగలిగినామో దానికి మించి చేయడం జరిగింది. కానీ 5 సంవత్సరాలు వీళ్ళు అధికారంలో ఉండి ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, సర్పంచ్లుగా, కౌన్సిలర్గా, చైర్మన్లుగా అన్నీ వీళ్ళే ఉన్నారు. అప్పుడైతే మాకు అట్లీస్ట్ అపోజిషన్ అనే ఉండింది. ఇప్పుడు చూసుకుంటే అన్ని వన్ సైడెడ్ చేయడంతో ఈరోజు ఎవరు కూడా వాళ్ళకి అబ్జెక్షన్ పెట్టడానికి కూడా లేదు కదా. మీరు కావాలనుకుంటే అభివృద్ధి చేసిండొచ్చు కదా, ఎందుకు చేయలేకపోయినారు అనేది కూడా ఈరోజు ప్రజలు అందరూ కూడా క్వశ్చన్ చేస్తున్నారు. చాలా వరకు ఎట్లా ఎనానిమస్ చేయించుకోవాలా, వార్డులలో ఎవడు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేయకుండా డిపార్ట్మెంట్ అడ్డు పెట్టుకొని ఇనానిమస్గా ఎట్లా చేయించుకోవాలని పెట్టిన దృష్టి, ఆ వార్డులలో మనం ఇనానిమస్ అయినామో అక్కడ మనం అభివృద్ధి చేయాలని చెప్పి ఆలోచన ఈరోజు ఎవరికి రాలేదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, మీరు కానీ ఇనానిమస్ చేయించుకుంటే మీ గ్రామాలకి, మీ వార్డులకి ఎక్స్ట్రా ఫండ్స్ ఇస్తా అన్నాడు. అన్నాడా లేదా? మరి ఎక్స్ట్రా ఫండ్స్ ఎక్కడైనా ఇచ్చినాడా? ఇనానిమస్ అయిన తర్వాత ఇవ్వలేదు. అందుకే ఈరోజు ఆ తిరుగుబాటుతనం అనేది కూడా ప్రభుత్వం పైన వచ్చింది అంటే దానికి కారణం వీళ్ళు మాట చెప్పి మనమే తిప్పినారు కాబట్టి ఈరోజు ఆ వ్యతిరేకత వచ్చింది. నవరత్నాల ప్లస్ను సూపర్ 6ను ప్రజలకు ఎలా రిసీవ్ చేసుకుంటారు? నవరత్నాలు అనేది అదొక దొంగరత్నాలు. ఆ నవరత్నంలో ఏ ఒక్క రత్నమైనా ఆయన అమలు చేయగలిగినాడా? అమ్మఒడి అన్నాడు, ఎంతమందికి అమ్మఒడి ఇచ్చినాడండి? ఆ అమ్మఒడి ఇచ్చిన తర్వాత 1 సంవత్సరం ఇస్తాడు, 2 సంవత్సరం ఎగరగొడతాడు, 2 సంవత్సరాలు ఇస్తాడు, 3 సంవత్సరాలు ఎగరగొడతాడు. పోనీ ఏదైనా వస్తుంది అంటే కరెక్ట్గా వస్తుందంటే వాళ్ళకి కరెంటు బిల్లు పెంచుతాడు. ఈయనే కరెంటు బిల్లు పెంచుతాడు, ఈయనే కరెంటు బిల్లు పెరిగిందని కట్ చేస్తున్నాడు అమ్మఒడి. ఈ రాష్ట్రంలో చిన్న స్థాయి సర్పంచ్, వైసీపీ సర్పంచ్ నుంచి జెడ్పీటీసీల దగ్గర నుంచి, ఎమ్మెల్యే దగ్గర నుంచి, మంత్రుల దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకు ఈ రాష్ట్రానికి మీరేం చేశారు అంటే అమ్మఒడి. ఈ అమ్మఒడి పదం తప్ప వైసీపీ నాయకులు వాడడానికి ఏవీ లేదు. ఇప్పుడు అమ్మఒడి కూడా కరెక్ట్గా ఇవ్వట్లేదు. సో ఏ విధంగా దీన్ని చూడాలనేది కూడా ఈరోజు ఆలోచించుకోవాలి ప్రజలు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పథకాలు ఈరోజు ఆడవాళ్ళకి కంటి కనిపెట్టినట్టుగా కనిపించే సమస్యలకి ఆ పథకాలు పెట్టడం జరిగింది. ఏది? గ్యాస్ సిలిండర్ రేటు పెరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అన్ని రేట్లు పెరిగిపోయినాయి. గ్యాస్ సిలిండర్ 3 ఉచితంగా ఇస్తామని చెప్పినారు. మరి అదేవిధంగా ఏదైతే పెట్రోల్ డీజిల్ పెరిగిందో ఆ ఖర్చులన్నీ పెరిగిపోయినాయి. కాబట్టి దానికి తగినట్టుగా ఇంట్లో వాళ్ళ ఆడవాళ్ళు ఇబ్బంది పడకూడదని మహిళలకి చాలా వరకు పథకాలు తీసుకొచ్చాడు. 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 1500 రూపాయలు అన్నాడు. ఆర్టీసీ బస్సులో వెళ్ళే వాళ్ళకి, ఆడవాళ్ళకి ఉచిత ప్రయాణం అన్నారు. అమ్మఒడి అందరికీ ఇస్తానని చెప్పినాడు. మరి అదేవిధంగా పొదుపోలకి 3 లక్షల నుంచి 10 లక్షలు చేస్తున్నాడు. వడ్డీ లేని రుణాలు. మరి అంతేకాకుండా చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇప్పిస్తామన్నారు. ఇవన్నీ యాక్చువల్ ప్రాబ్లమ్స్, యాక్చువల్గా ప్రజలు పడే ఇబ్బందులు. అది ఐడెంటిఫై చేసి చంద్రబాబు నాయుడు గారు కనెక్ట్ అవ్వడం జరిగింది. అందుకే ఈ సూపర్ 6 అనేది అంత ఆదరణ రావడం జరుగుతుంది. సూపర్ 6 మేనిఫెస్టో కాపీ మేనిఫెస్టో, పక్కన కాంగ్రెస్, ఇటు వైసీపీకి సంబంధించిన మేనిఫెస్టోని కాపీ టు పేస్ట్ చేశారనేది ఒక విమర్శ. మీరేమంటారు? వాళ్ళు ఏమన్నా చెప్పుకున్నా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఆయన ఒకరిని చూసి కాపీ కొడతారా, ఆయనను చూసి ఇంకొకరు కాపీ కొడతారనేది ఈ రాష్ట్ర ప్రజలకే కాదు దేశం అందరికీ కూడా తెలుసు. గతంలో అసలు విజన్ పెట్టిందే మన రాష్ట్రానికి, మన దేశానికి విజన్ ఉండాలని
చెప్పిన ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అటువంటి విజన్ ఉన్న వ్యక్తి ఇంకొకరిని చూసి కాపీ కొడతారంటే మరి ప్రజలు నమ్ముతున్నారంటే కూడా అది అమాయకత్వం తప్ప వేరేది కాదు. కేవలం బురద చల్లడానికి మాత్రమే చేసే ఈ కమెంట్స్ తప్ప వేరేది కాదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పెట్టే పథకాల మీద ఎటువంటి వేలెత్తి చూపించడానికి ఏమి లేవు కాబట్టి, దాంట్లో లూప్ హోల్స్ వెతకడానికి ఏమి లేవు కాబట్టి ఈరోజు కాపీ కొడుతున్నారు, పక్కనోడిని చూసి కాపీ కొడుతున్నాడు అని పిచ్చి పిచ్చి కమెంట్స్ చేస్తున్నారే తప్ప అసలు సిసలైన ప్రాబ్లం ఏంటి ఆ పథకాల వల్ల అనేది చెప్పలేకపోతున్నారు. అంటే ఈ ఆలగడ్డ నియోజకవర్గ అభివృద్ధికి మీ లోకల్ మేనిఫెస్టో ఏంటి? ఆలగడ్డలో మేనిఫెస్టో ప్రతి ఒక్క మండలానికి ఒకటి పెట్టుకోవడం జరిగింది. ముఖ్యమైన సమస్య ఆలగడ్డ ప్రజలు పడేది కూడా ఈరోజు తాగునీటి సమస్య. తాగునీటి సమస్య ఎందుకు ఆలగడ్డలో ప్రధాన కారణం అయింది ఈ సమ్మర్లో అనుకుంటే, కేవలము వైసీపీ నాయకులు అధికారులు చేతకానితనం వల్లనే ఈరోజు ఈ పరిస్థితి రావడం జరిగింది. ఈరోజు ఎందుకంటే వాళ్ళు అనుకోయింటే కేసీ కెనాల్ నీళ్లు మనకి రిలీజ్ చేయించుకొని మనకి కుంటలన్నీ కూడా నింపేసుకొని చెరువులన్నీ నింపేసుకోంటే బోర్డులు రీఛార్జ్ అయ్యేవి. మేము 180 crores 180 కోట్ల రూపాయలతో అమృత్ స్కీమ్ పథకం తెచ్చినాం. ఆ పథకాన్ని కంటిన్యూ చేసింటే ట్యాంకులన్నీ కట్టేసింటే దాదాపుగా 9 నుంచి 10 ట్యాంకులు ఆలగడ్డలో ఉన్నాయి. అవన్నీ కూడా మధ్యలో కన్స్ట్రక్షన్ ఆగిపోయింది. అవన్నీ ట్యాంకులు పూర్తి చేసింటే మనకి కావాల్సిన నీళ్ళు టైంకి తెప్పించుకొని చెరువులన్నీ నింపుకొని పెట్టుకుంటే తాగునీటి సమస్య ఆలగడ్డకు వచ్చేది కాదు. కానీ ఈరోజు ఆలగడ్డలో తాగునీటి సమస్య రావడానికి కారణం ఎమ్మెల్యే నిద్రపోవడం వల్ల. ఆ నిద్రలో నుంచి బయటికి లేస్తున్నాడు, ఇప్పుడు ఓటు అడుగుతాడు, మళ్ళీ నిద్రపోతాడు. దానికి మించి ఆయన చేసేది ఏమీ లేదు. సో ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు తాగునీటి సమస్య. రేపొద్దున మేము వచ్చిన తర్వాత మా ఎజెండా కూడా 180 crores స్టార్ట్ అయిన ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం. ఇంటింటికి ట్యాప్ కనెక్షన్ కుళాయి ఇప్పిస్తాము, ట్యాంకులన్నీ పూర్తి చేపిస్తాము, ఎప్పటికప్పుడు చెరువులు నింపేస్తాము. కేసీ కెనాల్ నుంచి నీరు తీసుకొచ్చే విషయంలో ఎక్కడ కూడా నెగ్లెక్ట్ చేయము. అదొకటి. రెండోది ఇంటి సమస్య. చాలామందికి ఇళ్ళ పట్టాలు కానీ లేకపోతే ఇల్లు కట్టించుకోవడానికి అవకాశం లేకుండా చేసింది ప్రభుత్వం. రేపొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత టిట్కో కట్టినారే కానీ అది ఊరికే గాలికి వదిలేశారు. స్థలాలు లేని వాళ్ళకి, ఇల్లు లేని వాళ్ళకి 2-2.5 సెంట్లు భూమి చూసి వాళ్ళకందరికి కూడా స్థలాలు ఇప్పించి ఇల్లు కట్టించే బాధ్యత మేము తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యమైన విషయం ఆలగడ్డలో 3 పరిశ్రమలు రాబోతున్నాయి. చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడే ఆ 3 పరిశ్రమలతో కూడా ఏ విధంగా పెట్టబోతున్నామని అది కూడా ఫైనలైజ్ చేశాము. ఆల్రెడీ మేము గ్రౌండ్ వర్క్లు అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నాము. రేపొద్దున అధికారం రావడం ఆలస్యము, వెంటనే పనులన్నీ పూర్తి చేసి ఆలగడ్డలో కేవలం ఆలగడ్డలో డిగ్రీ పూర్తి చేసుకున్న పిల్లలకి లోకల్స్కి మాత్రమే 5,000 మందికి ఉద్యోగాలు ఇప్పించడానికి అన్నీ కూడా రెడీ చేసి పెట్టడం జరుగుతుంది. చివరి ఆయకట్టు వరకు నీళ్లు రావాలా. గతంలో కూడా నీళ్లు తెప్పించే విషయంలో కలెక్టర్తో మేము అధికారంలో లేకపోయినా కూడా 600 మంది రైతులను తీసుకుపోయి కొట్లాడి మరి చివరి వరకు నీళ్లు తీసుకుపోయినాం. అటువంటి పరిస్థితి మళ్ళీ రాకుండా ఉండాలంటే మరి కర్నూలు జిల్లాలో ఒక సపరేట్ ప్రాజెక్ట్ ఒకటి పెట్టేసి రిజర్వాయర్ పెట్టేసి ఈ అవసరం లేనప్పుడు అన్ని నీళ్ళు కిందికి పోతున్నాయి. అట్లాంటప్పుడు మనకు ఒక రిజర్వాయర్ ఉంటే ఆ నీళ్ళన్నీ మనం దాచుకొని పెట్టుకోవచ్చు, అవసరం ఉన్నప్పుడు నీళ్లు వాడుకోవచ్చు. సో నంద్యాల జిల్లాలో ఒక రిజర్వాయర్ పెట్టించాలా, చివరి ఆయకట్టు వరకు నీళ్లు తీసుకుపోవాలని చెప్పి ఆ ప్రాజెక్టు కూడా చంద్రబాబు నాయుడుతో మాట్లాడి అది కూడా శాంక్షన్ చేయించుకోవడం జరుగుతుంది. ఇది ప్రధాన సమస్యలు ఆలగడ్డలో ప్రజలు ఇబ్బంది పడేవి. ఇవి మేము తెర మీదకి తీసుకొచ్చి మా మేనిఫెస్టోలో మేము పెట్టడం జరిగింది. ఇవి కాకుండా ఇంకా చిన్న చిన్న చాలా ఉన్నాయి. మెయిన్ సమస్యలు అయితే దీని మీద మేము కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. అఖిల ప్రియకి ఎందుకు ఓటేయాలంటే ఇవన్నీ తీసుకొస్తున్నాం కాబట్టి, ప్రజా సమస్యలు నాకు తెలుసు కాబట్టి, ప్రజల మనస్తత్వం నాకు తెలుసు కాబట్టి, ప్రజలు ఎక్కడ ఇబ్బందులు పడుతున్నారో, ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో, ఏ ఏరియాలో ఇబ్బందులు పడుతున్నారో నాకు బాగా తెలుసు, చూశాను కాబట్టి. ఎమ్మెల్యే ఇప్పటికిప్పుడు అడగమని చెప్పిన మేనిఫెస్టో ఏందో, నాకు జగన్ పెన్షన్లు ఇచ్చినాడు, జగన్ అమ్మఒడి ఇచ్చినాడు, జగన్ పట్టాలు ఇచ్చినాడు, జగన్ ఇవి చూసి ఓట్లు ఇమ్మంటున్నాడు. యాక్చువల్గా ఎమ్మెల్యేగా ఆయన ఆలగడ్డకి ఏం తీసుకొస్తున్నాడు అని అడుగురండి. 2 నిమిషాలు పక్కకు పోయి బ్రేక్ తీసుకొని వచ్చి మాట్లాడతాడు చూడండి. టక ఈసారి ఎమ్మెల్యే చెప్పలేడు. ఎందుకంటే ఆయనకు కూడా తెలుసు ఆలగడ్డకి ఏం కావాలో ఆయనకు కూడా తెలియదు, నిద్రపోయినాడు కాబట్టి. 5 సంవత్సరాలు ఆలగడ్డ ప్రజలకి జగన్ వస్తే చాలు, జగన్ ముఖ్యమంత్రి అయితే చాలు, జగన్ చూసి ఓటేస్తే చాలు, నన్ను చూసి ఓటాల్సిన అవసరం లేదని వాళ్ళు డిసైడ్ అయిపోయినారు. అంటే ఈ నియోజకవర్గ ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఆలగడ్డ ప్రజలు ఇప్పటికే ఎప్పుడు లేని ఆలగడ్డలో గతంలో ఫ్యాక్షనిజం ఉండేది, గతంలో ఫ్యాక్షన్ ఉండేది. కానీ ఇప్పుడు ఆలగడ్డలో రౌడీజం, గుండాయిజం ఎక్కువైపోయింది, బెదిరింపులు ఎక్కువైపోయినాయి, ఆడవాళ్ళ జోలికి రావడం ఎక్కువైపోయింది, ఈరోజు అరాచకాలు ఎక్కువైపోయినాయి. సో ఇవన్నీ కూడా రేపు పొద్దున ఆలగడ్డ ప్రజలు ప్రశాంతంగా ఉండాలి, ఆలగడ్డలో రైతులు బాగుండాలా, మహిళలకి భద్రత ఉండాలా, పిల్లలకి ఉద్యోగాలు రావాలా, అందరూ ప్రశాంతంగా ఉండాలి అంటే మాకు ఓటు వేయాలి. 5 సంవత్సరాలు ఆలగడ్డ ప్రజలు నిర్ణయించుకోవాలి. ఇప్పుడు 5 సంవత్సరాలు నిద్రపోతున్న వ్యక్తి మీకు ఎమ్మెల్యేగా కావాలా, లేదంటే వచ్చే 5 సంవత్సరాలు ప్రజలందరూ కూడా ప్రశాంతంగా నిద్రపోయేలాగా చూసుకునే నేను ఎమ్మెల్యేగా కావాలనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. ఆలగడ్డ ప్రశాంతంగా ఉండాలంటే అఖిల ప్రియ గెలవాలి, ఆలగడ్డ అభివృద్ధి జరగాలంటే అఖిల ప్రియ గెలవాలి. కాబట్టి తప్పనిసరిగా ప్రజలంతా ఆలోచించాలి, అభివృద్ధి చేసే వారికి ఓటు వేయాలని కోరేటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ నగేష్, హుస్సేన్, RTV, కర్నూలు.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.